దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో మనుషులకి సాధ్యము కాని విషయాలు అనేకమైనవి కనపడతాయి, కానీ మనం ఆరాధన చేస్తున్న దేవునికి సమస్తమును సాధ్యమే. ఇశ్రాయేలీ ప్రజలు వారందరూ కూడా ఆ బానిసతో బ్రతుకు నుంచి విడిపించబడడానికి వాళ్ళకి అంత శక్తి లేదు, బలము లేదు. కానీ వాళ్ళ బానిసత్వం నుంచి దేవుడు విడిపించలేదా? ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయడము వారి వల్ల కుదరదు, కానీ దేవుడు వారి పక్షాన నిలబడి కార్యాలు జరిగించలేదా? వారికి ఆహారం అవసరమైనప్పుడంట ఆకాశం నుంచి మన్నాను కురిపించాడంట. నీళ్ళు అవసరమైనప్పుడు బండ నుంచి నీటిని పుట్టించి వాళ్ళ దప్పికను తీర్చాడంట. ఎంత గొప్ప దేవుడో కదా. వాళ్ళ జీవితంలో అనేక అద్భుతాలు, ఆశీర్వాద కార్యాలు జరిగినవి అని చెప్పేసి మనం వింటున్నాం. మరి మన కుటుంబాల పట్ల కార్యాలు జరగవా? ఆయన మారనివాడు, మార్పు లేనివాడు, మాట తప్పని దేవుడు, నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉంటున్న దేవుడే మనతో చెప్తుంటే ఆయన దగ్గర మోకరిల్లు, ఆయన దగ్గరే వేడుకో. ప్రభువా, నీ కృప నాకు కలుగుచే, నీ దీవెన నాకు కలుగుచే, నీ దగ్గరే అడుగుతున్నాను ప్రభువా. నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయి, దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకు ప్రభువా. నీ సన్నిధిని వెతుకుతున్నానయ్యా, నీ దగ్గరే ఉంటున్నాను ప్రభువా. నన్ను నేను తగ్గించుకుని నీ దగ్గరే ప్రార్థన చేస్తున్నాను అని ఎప్పుడైతే ఈ చెడుతనమును, పాపమును, అన్యాయమును, అక్రమమైన విషయాలు అన్నిటినీ వదిలిపెట్టి ఈ లోక సంబంధమైన పాప సహితమైన కార్యాలన్నీ విడిచిపెట్టి నీ దగ్గరే నేను ప్రాధేయపడుతున్నాను, వేడుకుంటున్నానయ్యా, నిన్నే అడుగుతున్నాను, నిన్నే వెతుకుతున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను అని గనక దేవుని దగ్గర వేడుకొనగలిగితే కృప చూపించడంటావా? కాపుదలను పొందుకో అంటావా? నోవాహును దేవుడు తప్పించినట్లుగా నీకున్న ఆర్థికపరమైన సమస్యలన్నిటి నుంచి విడుదల పొందుకుంటావు. చాలా వ్యాధులతో, చాలా కంగారుతో, చాలా భయానకమైన పరిస్థితుల్లో బాధపడుతున్న నీ బ్రతుకుని దేవుడు విడుదల కలుగు చేస్తాడో. బానిసగా అమ్మపడ్డాడు, కానీ యోసేపును దేవుడు ఎంతగా హెచ్చించాడండి. గొర్రెలు కాచుకునే దావీదును దేవుడు అత్యున్నతమైన స్థితిలో ఒక చక్రవర్తిగా దేవుడు నిలబెట్టాడు. యెహోషువ ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి. యేష్కేలు ప్రార్థన చేస్తే ఎండిన ఎముకల్లో సైతం కూడా దేవుడు జీవమునిచ్చాడు, కృప చూపించాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న సమస్య పోదా? నీకున్న ఇబ్బంది పోదా? నీకున్న కలవరం పోదా? ఒకసారి ఆలోచన చేస్తున్నావా? వివాహాల విషయంలో దేవా నీ సహాయమును మాకు దయచేయండి, గొడవలు జరుగుతున్నాయి, కొట్లాటలతో మా కుటుంబంలో సమాధానం లేదు ప్రభు అంటే దేవుని దగ్గరే ప్రాకులాడు. సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమాని వెతుకుచూ తిరుగులాడుచున్నాడో వాడు చేస్తున్న భయంకరమైన క్రియల్లో నీవు కానీ నీ కుటుంబం కానీ పడిపోకూడదో. ప్రార్థన చేయి, మెలకుగా ఉండి ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, కన్నీటితో దేవుణ్ణి వెతుకు, ఉపవాస ప్రార్థన చేయి. ప్రభువా నాకు విడుదల ఇవ్వవా, నాకు సమాధానం ఇవ్వవా? యాకోబు ఏ విధంగా అయితే అడిగాడో నేను కూడా అలాగే అడుగుతున్నాను ప్రభువా. హన్నా నీ సన్నిధులు ఎలా అయితే మోకరించి కన్నీటితో వేడుకుంటూ ఉంటుందో నేను కూడా అలాగే అడుగుతున్నాను ప్రభువా. దయచేసి నాకు క్షేమమును కలుగుచే, నాకు సమాధానాన్ని కలుగుచే. ఈ శోధనలతో భరించలేకపోతున్నాను, ఈ రోగాలు తట్టుకోలేకపోతున్నా, ఈ కుటుంబ సమస్య నుంచి బయటపడలేకపోతున్నా, ఈ ఆర్థికపరమైన శోధనల నుంచి విడుదల పొందుకోలేకపోతున్నా. జాబు లేక, సీట్ లేక, వివాహాల విషయంలో, కుటుంబాల విషయంలో, గర్భఫలాల విషయంలో అనేక రకాలుగా నేను కలవరపడుతున్నానంటే మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ఎదురవుతున్న భయంకరమైన సంఘటనలు చూసి భయపడి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. వీటిని అణచగలిగిన దేవుడున్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదు, ఈ ప్రార్థన వ్యర్థమైపోతుందో, ప్రార్థించి ప్రార్థించి నేను మౌనంగా ఉండిపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు పాస్టర్ గారు అనుకుంటున్నావేమో. నీకున్న సమస్యలు, శోధనలు, ఇబ్బందుల్ని అణచగలిగిన దేవుడున్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. ఘనమైన, బలమైన, అద్భుత కార్యాలు మనందరి బ్రతుకులో మనం చూడగలుగుతాం. మనకు కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఏంటంటే ఎక్కువగా ఆలోచించేసుకుంటా ఉంటాం. మీరు ఎక్కువగా ఆలోచించబాకండి. ఎందుకు? దేవుని మీద భారం ఉంచాం కదా, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అని చెప్పాడు కదా. మరి ఎందుకు అంత ఎక్కువగా ఆలోచించేసుకుంటా ఉంటున్నావు? ఈజీగా అందరినీ నమ్మేస్తూ ఉంటావు. మనుషుల గురించి మంచోళ్ళు అని చెప్పిందా బైబిలు? మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకమ్ములాడువారు, చెడు నడవడిక కలిగిన వారు. అలాంటి మనుషుల్ని ఎందుకు నమ్ముతున్నావు? వీళ్ళనే ఎక్కువ ప్రేమించేస్తూ ఉంటావు, ఎక్కువగా వీళ్ళనే కేర్ తీసేసుకుంటూ ఉంటావు. చివరికి నమ్మిన మనుషులే నిన్ను ముంచేస్తారు. ఈరోజు నీ ఏడుపుకు కారణం ఎవరు? వాళ్ళే కదా. నీవు ఈరోజు ఈ శ్రమకి, ఈ భయంకరమైన ఇబ్బందికి కారణం ఎవరు? ఆ నమ్ముకున్న మనుషులే కదా. ఒక్కసారి ఆలోచించు. నేను నీతిగా జీవిస్తున్నాను పాస్టర్ గారు, నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అని బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నేను నీతిగా నిలబడుతున్నాను, అయినా నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శ్రమలు
అని కలవరపడద్దో. దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది. నీ శ్రమలను దీవెనగా మారుస్తాడు, నీ కన్నిటిని నాట్యముగా మారుస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థితికి ఆయన నిలబెట్టడానికి ఆయన ఒక్కడు మాత్రమే సమర్థత కలిగిన దేవుడు. కలవరపడద్దు, దిగులు పడద్దు, బాధపడద్దు. ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేయి. నీ దుఃఖ దినములన్నింటినీ కూడా సమాప్తము చేసి సంతోషభరితంగా, సమాధానభరితంగా ఉన్నతమైన కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు బలహీనులు కాదు, ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమవుతుంది. అనేక మంది జనులు ఎదుట నిన్ను ఆయన హెచ్చిస్తాడు. నీకు క్షేమాభివృద్ధిని ఆయన కలుగు చేస్తాడు. నిన్ను రక్షించడానికి ఆయన తోడుగా ఉంటున్నాడు. ఆయన యందు నమ్మికించుతున్న వారందరూ కూడా వర్ధిల్లుతూ ఉంటారు కదా. ఆయన నామంలో మనం అడిగితే గొప్ప కార్యాలు చూస్తాం. అద్భుత కార్యాలు మన కుటుంబంలో ఆయన కనపరిచేలాగా చేస్తాడు కదా. శ్రేష్టమైన దాన్ని మన కోసం సిద్ధపాటు చేసి ఉంచాడు. ఆయన్ని నమ్ముకో, ఆయనే మన కార్యాలు నెరవేరుస్తాడు, స్థిరపరుస్తాడు. నీవు పడుతున్న అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి సంతోషముతో, సమాధానముతో నింపగలిగిన దేవుణ్ణి మనం అందరం కూడా ఆరాధన చేస్తున్నాము, స్తుతిస్తున్నాము గనుక దేవా, నా పాపాలు క్షమించు, నా దోషాలు క్షమించు. అనేక సంవత్సరాల నుంచి నేను కృంగిన స్థితిలో ఉంటున్నాను ప్రభా. 38 సంవత్సరాల నుంచి ఒక రోగంట ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడంట. వాళ్ళని దేవుడు బాగు చేశాడు. ఎంత సంతోషం కదండి. 18 సంవత్సరాల నుంచి నడువు వంగిపోయిన స్త్రీ ఎంతగానో బాధపడుతుంది, దేవుడు బాగు చేసి కృప చూపించాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన రోగి, నేను కనీసం ఆయన వస్త్రపు చెంగునైనా ముట్టుకుంటే బాగుపరచబడతాననే విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళింది, స్వస్థపరచబడింది. ఈరోజు నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది. ఈరోజు నీవు దేవుని దగ్గర మొరపెట్టి చేసే ప్రార్థన నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. నా దేవుడు నాకు తోడున్నాడు, నన్ను విడిచిపెట్టడు, నన్ను ఎన్నడూ కూడా విడనాడని గొప్ప దేవుణ్ణి నేను మహిమపరుస్తున్నాను అని ఎప్పుడైతే మోకరిల్లి దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో, ఈ లోకంలో బంధాలు, బంధుత్వాలు ఏం లేవండి. అవసరాల కోసం వాడుకునే మనుషులను నమ్మబాకండి. జీవము కలిగిన దేవుని మీద విశ్వాసం ఉంచి నిలబడండి. ఆయనే మన రక్షణకర్త, ఆయనే కేడెమో, ఆయనే నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడు. దేవునికి మహిమ. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాము. కృపగలిగిన దేవా, జీవము కలిగిన దేవా, మీకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవునయ్యా, మనుషులకు సాధ్యము కాకపోవచ్చు కానీ నీకు సమస్తమును సాధ్యమే కదయ్యా. మేము అనుభవిస్తున్న బాధను, వేదనను, ఇబ్బందిని విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాం. కుటుంబ సభ్యులతో, జాబ్ కోసం ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి, ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలకి, వివాహములో చేసుకోవాలి అని ఆశపడుతున్న బిడ్డలకి, గర్భఫలం కోసం ఇలా చాలా రకాలైన ప్రాబ్లమ్స్తో, గొడవలతో, ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీ సహాయమును మీరు అనుగ్రహించండి. మేలులు కలుగు చేయండి, కృప చూపండి, ఆదరణ కలుగు చేయండి, సమాధానమును మీరే అనుగ్రహించి స్థిరపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రతిరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రములయ్యా. మేమే పాటి వారము కానీ నీ మాట మాకు బలాన్ని కలుగు చేస్తున్నందుకు, కృపణిస్తున్నందుకు మీకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల మీరు దయచేసి దీవించండి. ఈరోజు నీ బిడ్డలు యానివర్సరీలు జరుపుకుంటున్నారు, బర్త్డేలు జరుపుకుంటున్నారు దేవా, అనేక ప్రయాణాలు చేస్తున్నారు. వారికి మీరు తోడయ్యుండి కృప చూపి కాపుదల దయచేసి, ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా మీరే తోడయ్యుండి కృప చూపి దర్శించి స్థిరపరిచి ఆదరణ దయచేసి, మేలులు చేత నీ బిడ్డల చుట్టూ మీరు తోడయ్యుండి కృప చూపి దర్శించి స్థిరపరిచి క్షేమాభివృద్ధిని దయచేసి మేలులు చేత నింపుమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారునికి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు తోడయ్యుండి నడిపించి క్షేమాభివృద్ధిని దయచేయబడునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక. ఆమెన్. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది. తప్పకుండా 1 గంట సమయము మీరు కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి, బంధువులకు కూడా షేర్ చేయండి. వారు కూడా వాక్యాన్ని వింటారు, ఆధ్యాత్మికంగా బలపరచబడతారు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కూడా వీడియోస్ రావట్లేదు అంటున్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వాక్యాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి.